నమస్తే. ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించి రైతులకు 500 బోనస్ అయితే వీళ్ళు మొత్తం బోనస్ అన్నారు, ఇంకోటి రైతు భరోసా అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉండి ఎంత సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడంటే, ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగితే ఆల్రెడీ మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం, మీరు చూడలేదేమో అంటాడు. సిగ్గుండాలి కదా కొంచెమన్నా. నువ్వు ఏ తేదీన ఉద్యోగాలు ఇచ్చినావు, ఏ తేదీన రిజల్ట్ ఇచ్చినావు అనేది ఒకసారి నీకు నువ్వే చూసుకో. సీఎం హోదాలో నేను ఆడ కూర్చున్నా కదా, ఆ డిబేట్లో కూర్చున్నా కదా, మళ్ళీ వాళ్ళు అడిగిన క్వశ్చన్లు నేను ఏది చెప్పినా కూడా తిరిగి వాళ్ళు ప్రశ్నించరు అనుకుంటున్నావు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించినాడు. అదేవిధంగా రైతు భరోసా నిధులు ఇస్తున్నామని చెప్తాడు. రైతు బంద్ అంటే ఏంది, రైతు భరోసాకి డిఫరెంట్ నేను చెప్తా. రైతు బంద్ అంటే 5,000 రూపాయలు వానకాలం యాసంగి వేసేటి. రైతు భరోసా అంటే 5,000 నుంచి నేను 7,500 ఇస్తా అన్నాడు. కాబట్టి 7,500 వేసిన రోజే దాన్ని రైతు భరోసా అనబడుతుంది. రైతు బంద్ నువ్వు ఇంతకుముందు ఇచ్చి దాన్ని రైతు భరోసాగా మార్చడం చాలా సిగ్గుచేటు. ఏదైతే రైతుల మీదనే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు రేవంత్ రెడ్డి, సీఎం హోదాలో కూర్చొని నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, గుర్తుపెట్టుకో. రైతులు అంత అమాయకులు కాదు. ఈరోజు భువనగిరి చూసినాం, రంగారెడ్డి డిస్టిక్లో చూస్తున్నాం, అటు సిద్దిపేటలో చూస్తున్నాం, దుబ్బాకలో చూస్తున్నాం, మహబూబాద్లో చూస్తున్నాం. నీకేదైతే అత్యధిక సీట్లు ఇచ్చిందో నల్గొండలో చూస్తున్నాం, ఖమ్మంలో చూస్తున్నాం. రైతుల యొక్క వడ్లు కొనట్లేదు, కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఇంకా కొనట్లేదు, అకాల వర్షాలతోటి వడ్లు తడుస్తున్నాయి. వాళ్ళ గోస నువ్వు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రైతులకు సంబంధించి బోనస్ ఇస్తా అన్నావు. ఆ బోనస్ ఏమయ్యని అడిగితే సన్న ఓట్లు పెడితేనే బోనస్ అంట. రైతులారా చూడండి, ఎంత ఇదిగా నమ్మించి గొంతు కూర్చుండో రేవంత్ రెడ్డి. ఇక్కడ అర్థమవుతుంది మనకు. ఏదైతే రైతు భరోసా అన్నాడు, ఇవ్వలే. రైతు కూలీలకు 12,000 అన్నాడు, కౌలు రైతులకి, అది ఇవ్వలే. ఈ బోనస్ విషయానికి వస్తే ఇంత అబద్ధం. అసలు రైతు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, నీకు సన్న ఓట్లు ఏ టైంలో పండుతాయో తెలుసా? అసలు తెలంగాణలో సన్న ఓట్లు వేయడానికి అనుకూలమా కాదా అనేది నీకు తెలుసా? వానకాలం కనుక సన్న ఓట్లు పెడితే అవి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి, కాలానికి అనుగుణంగా ఉండదు. సో రైతులు యాసంగి మాత్రమే సన్న ఓట్లు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఇదే ఒక సన్న ఓట్లు పెడితే కనుక వానకాలంలో తెగుళ్ళు ఎక్కువ వస్తాయి. ఆ తెగుళ్ళు రావడంతో దిగుబడి ఉండదు రైతులకి. సో దిగుబడి ఉండొద్దనేది నీ ఉద్దేశం అన్నమాట. రైతు బిడ్డనని నాగలి పట్టుకుంటే ఎడ్లు ఉరకడం కాదు, అర్థమైందా? నువ్వు ఒక ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక నాగలి పట్టుకున్నావు, ఎడ్లని డీల్ చేయలేకపోయినావు నువ్వు. ఆ తర్వాత నువ్వు అమెరికాలో ఏమో 3 గంటల కరెంట్ అన్నావు. పోనీ నువ్వు 9 గంటల కరెంటే అన్నావు అనుకో, సరిపోదు అది కూడా. ఈరోజు రైతులకి కరెంటు ఇబ్బందులు తెచ్చినావు, బోనస్ అడిగితే సన్న ఓట్లు అంటున్నావు. ఆ యాసంగి పండించుకుందామని అంటే చెర్లల్లో నీళ్లుండవు. అర్థమైందా? కాళేశ్వరాన్ని ఎండబెట్టినావు, 1,00,000 కోట్ల అవినీతి అన్నావు. ఆ ఎంక్వైరీ అన్నావు, ఈ ఎంక్వైరీ అన్నావు, నీ బొంద ఎంక్వైరీ అన్నావు, ఏది ఎంక్వైరీ లేదు. సరే, కాళేశ్వరాన్ని పూర్తి చేసి రైతులకు చెర్లల్లో నీళ్లుంటే యాసంగి దిగుబడికి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. సో యాసంగి పండిద్దామంటే చెర్లల్లో నీళ్ళు లేవు, అన్నీ ఎండబెట్టినావు. అంటే సో యాసంగి ఒడ్లు పండవు, నేను బోనస్ ఇచ్చేది లేదు. వానకాలం ఒడ్లు పండుతాయి కానీ సన్నొడ్లు పండవు, సో నేను రైతు బోనస్ ఇచ్చేది లేదు. రైతులారా, మీరు సన్న ఓట్లు పండిస్తేనే బోనస్ ఇస్తారంట. ఒక బలమైన వాదన అయితే నడుస్తుంది. రేవంత్ రెడ్డి అన్నట్లుగా కూడా సోషల్ మీడియాలోనైతే ఒకటి వైరల్ అవుతుంది. ఎంత సిగ్గుచేటంటే రైతులకు ఏ విధమైన మేలు చేయకుండా ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు,
ఇన్ని రోజు రాజకీయ మాటలు మాట్లాడినా ఇప్పుడు అవన్నీ తగ్గిస్తా, తిట్టడాలు ఉండవు అవన్నీ చెప్తున్నాడు. అరే మాట్లాడితే గుంపు మేస్త్రి అంటావు సీఎం పదవి, అరే గబ్బిలాలు పైన పట్టుకుంటే అంటాడు. ఎవరిని కావాలని గబ్బిలాలు ఏంది గుంపు మేస్త్రి? ఈ బోనస్ విషయానికి వస్తే ఇది అసలు అవగాహన లేని ముఖ్యమంత్రిని కోరుకోవడం ప్రజలు చేసిన తప్పు. ఎందుకనంటే ప్రజల్ని మరి ఇప్పుడు నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ప్రజలు కూడా నాకు చెప్తున్నారు, మీ కాంగ్రెస్ ఓటేసినాం కానీ అయ్యా ఈరోజు వరకు ఏం రావట్లేదు అంటున్నారు. ఇలాంటి మరొక్కసారి కూడా రిపీట్ కావద్దు. అదేవిధంగా రైతులకి బోనస్ ఇచ్చేదాకా కూడా పదే పదే మా ఛానల్ తరఫున రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎందుకు అనంటే ఆయనని ప్రశ్నించకపోతే ఏదైతే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అన్ని ఛానళ్ళు కూడా ఏవి కూడా ఆయనని ప్రశ్నిస్తలేవు. కనీసం మనమన్నా ప్రశ్నిద్దాం, ఒక్కరిద్దరన్నా ప్రశ్నిస్తే ఆయనకు అలానన్నా మేలుకొస్తుందేమో. కానీ ఢిల్లీకి ఒక 20-30 సార్లు పోతాడు, కానీ మనకాడి రైతులు ఆయన గుర్తురారు. మనకాడి రైతులు వాళ్ళకి గుర్తురారు, ఏడుస్తున్నారు ఒక్కొక్కరు. కానీ ఈరోజు కూడా అవి కొనట్లేదు. ఆ గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ రేటు కన్నా కొని ఒక క్షమాపణ రైతులను అడిగి నేను బోనస్ ఇవ్వలేకపోతున్నాను అని చెప్పినా ఆ రైతులు నేను క్షమిస్తారేమో. కానీ ఇలాంటి అబద్ధాలు చెప్పి అయితే నువ్వు అధికారంలోకి వచ్చినావు రేవంత్ రెడ్డి. ఈ బోనస్ ఇచ్చే వరకు కూడా మా ఛానల్ నీ వెంట పడుతుంది, నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఈ యొక్క బోనస్ ఇవ్వకపోతే రైతులే నీకు మళ్ళీ బుద్ధి చెప్తారు. తర్వాత చూసుకో, మళ్ళీ అబద్ధాలు ఆడడం కాదు. రైతు బంధు పర్లేదు అనేటోళ్ళని చెప్పు తీసుకొని కొడతా అని కూడా మీ మంత్రులు అన్నారు. మళ్ళీ 9వ తారీఖు పూర్తి చేస్తానని నువ్వు అన్నావు. మరి అంటే కొంతమంది రైతులకు పర్లేదని నువ్వు అన్నావు. అంటే ఆ చెప్పు దెబ్బలు నీకు గిట్లా పడ్డాయా? అవి కూడా చూసుకో. ఇవన్నీ కూడా ఓసారి మంత్రులను కూర్చోబెట్టి గిట్లా మాట్లాడండి అయ్యా, మీరు ఏది మాట్లాడితే అది మాట్లాడితే నా పరువు పోతుంది, లేకపోతే వాళ్ళ క్లాస్ తీసుకునే ఒక కార్యక్రమం అన్నా నువ్వు చేపట్టి తప్పితే ఇలాంటి అబద్ధాలు చేసి మీ పరువు మీరే తీసుకోకండి.